బ్లీడ్ నిన్న ఈ టైంకి విత్ బ్లీడ్ ఉంది. అప్పుడే డౌట్ వచ్చింది. అడిగితే ఏమన్నారంటే గోడకేసి గుద్దుకున్నాను. గోడకేసి గుద్దుకుంటే నీకు ఇక్కడే ఏం చెప్తున్నావు కానీ ఏం మాట్లాడుతున్నావు నన్ను అడుగుతూనే ఉన్నాం. స్టార్టింగ్ 1 hourలోనే డౌట్స్ వచ్చేసాయి. ఎక్కడో ఉండేది ఏమో చేయడేమో అంతగా నమ్మి వెళ్ళింది కదా. మాకు ఫస్ట్ నుంచే కొంచెం డౌట్ నమ్మి వెళ్ళింది కదా. ఇప్పుడు ఒక అమ్మ ఇద్దరు నమ్మి ఇన్ని వేసున్నారు చేయలేము అనుకుంటే తనే లాస్ట్కి ఒప్పుకున్నాడు నేను చేశాను. సరే అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటున్నాడు అయిపోయింది ఇప్పుడు ఏంటంటున్నాడు. అంత ఈజీ. ఇద్దరు ప్రాణాలండి. అమ్మాయి నొప్పులతో ఉంది, ఆల్రెడీ పెయిన్స్తో ఉంది. అంత ఈజీగా అంత టేక్ ఇట్ ఈజీగా ఎలా ఉంటారు మనుషులు అస్సలు. చెప్పారు ఒక మాట, మా ఫ్రెండ్స్ గ్రూప్లో రెడీ టు డెలివరీ అయిన అమ్మాయి అంటే మీరందరూ కూడా ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు, కానీ ఇప్పుడు పెళ్ళంటే భయం వేస్తూ ఉన్నారు. రీసెంట్గా బేబీ షవర్ చేసామండి. తనకి చాలా కోరికలు ఉన్నాయి. సపోర్ట్ లేదు. బేబీ షవర్ చేసాము. సరే ఇవి తినాలి అవి తినాలనిపిస్తే వెళ్ళి కుక్ చేసాము, ఇవి చేసాము. మాకు ఆ జ్ఞానేశ్వర్ అనేది డైరెక్ట్గా మాకు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. లైక్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ని నేను బయటపడ్డాలో తప్పేముంది, కానీ తను బయటకు వచ్చేవాడు కాదే. జ్ఞానేశ్వర్ ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పటికి వచ్చి తను రీసెంట్గా అనుకుంటా మేబీ ఎందుకు వచ్చాడు, నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్కి బయటకు వచ్చాడు. లాస్ట్లో కూడా నా కేక్ తింటుంటే షుగర్ వచ్చేస్తుంది, డెలివరీకి ముందు వచ్చేస్తుంది అంత కేక్ తినకంటే తినాలనిపిస్తుంది ప్లీజే అంది. బతిమలాడింది. సరే తిను వదిలే అన్నాం. సరే తిను నీకు నచ్చింది తిను కానీ తక్కువ తిను అని కూడా చెప్పుకోవచ్చు. మా గ్రూప్లో ఫస్ట్ బేబీని చూద్దాము, ఫస్ట్ బేబీని అది బేబీ అవని గర్ల్ అవని బాయ్ అవని చూద్దాము. ఫస్ట్ బేబీ గ్రూప్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. ఎవ్రీడే కాల్ మాట్లాడతామండి. ఎవ్రీడే అక్కడ కాల్ పెట్టి ఎవరి పనులు చేసుకుంటాం. ముగ్గురు ఉంటాం. కాల్స్ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉన్నారని లోటు తీర్చడానికి చేస్తాం మేము. నాకు ఎలా అంటే ఓకే తనకి దూరం మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. ఏమైంది ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మా తమ్ముడికి రాఖీ కట్టింది. తనకి తమ్ముళ్ళు అంటే ఎవరు లేరు. ఫస్ట్ టైం రాఖీ కట్టింది మా తమ్ముడికి రాఖీ కట్టింది. అంతలా ఉన్నప్పుడు మన సపోర్ట్ కూడా ఉండాలి కదా. తను అంతలా మా ఇంట్లోనే ఉండేది కొన్ని రోజులు. తిను బయటికి వెళ్ళిపోయేవాడు. బయటికి వెళ్ళిపోతే మా ఇంట్లోనే స్టే ఉండేది. ఆడిపోయిందో మీరు చాలా జ్ఞానేశ్వర్ చేతుల మీద ఇలా ఉన్నాయి రక్కులు ఇవన్నీ ఉన్నాయి. కాపాడమని వదలమని తను నార్మల్గా ఉండుంటే ఈజీ అండి ఫేస్ చేస్తుంది. అంత స్ట్రాంగ్ ఉమెన్, అంత ఇండిపెండెంట్ ఉమెన్. అప్పటికి పాపం చాలా మీరు అర్థం చేసుకోవాలి. అప్పటికి నైట్ నుంచి నొప్పి అంటుందండి, పెయిన్ అంటుందండి. అయినా అలా ఎలా చేయాలనిపించింది అంత పెయిన్. మళ్ళీ ప్రతిదీ చెప్తాడంట మా మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు ఇలా చేశానంట. అలా నీకు మీ అమ్మ పడిన బాధ తెలుసు కదా, అలాంటప్పుడు నీ వైఫ్కి ఎలా చేయాలనిపించింది, నిన్ను నమ్ముకున్న వైఫ్కి ఎలా చేయాలనిపించింది. వీళ్ళు ఎంత ధైర్యంతో చేస్తున్నారో మరి ఏం చూసుకొని చేస్తున్నారో. చేస్తే 2 రోజులు ఉంటాం బయటకు వచ్చేస్తాం అనేటట్టు చేస్తున్నారు. చాలా ఈజీగా చేసేస్తున్నారు. రియలైజ్ అయిపోయి తప్పు నాదే అంటున్నారు. తప్పు చేయడం ఎందుకు, నమ్మించడం ఎందుకు. అది అరేంజ్డ్ మ్యారేజ్ అవని లవ్ మ్యారేజ్ అవని రెండిట్లోనే మనకి రిస్కులు ఉన్నాయి కదా. భార్యాభర్తలు అన్నాక ఇంకా అది ఒక బాండింగ్. కానీ ఎవ్వరు ఎప్పుడు నమ్మలేదా మీకు? ఫైనలీ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇట్లాంటి అసలు రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది. రిపీట్ కాకుండా అంటే మీకు తెలుసు రీసెంట్గా మధురవాడ జరిగి కూడా ఎడ్యుకేటెడ్ మనిషి చూసి మా దగ్గర చెప్పిన మనిషి ఏ ధైర్యంతో చేశాడు. అందులో ఎన్సీసీ స్కౌట్ అంటే నువ్వు ఎంత కేర్గా ఉండాలి, నీ లైఫ్ పోతుంది కదా. జాబే పెద్ద డిసిప్లిన్గా ఉంటుంది కదా. ఆ డిసిప్లిన్ ఏది నీకు? ఆ డిసిప్లిన్ ఎక్కడ ఉంది? ఒక 9 months డెలివరీ అయిపోతుంది. అంత మనిషిని బేబీ ఇక్కడికి వచ్చింది, పైకి వచ్చింది, కిందకి వచ్చి ఉంటే మేబీ బేబీ డెలివరీ అయిపోతుందేమో. చెప్పకండి భయమేస్తుంది. బేబీ పైకి వచ్చింది అసలు చెప్పుకోలేనండి. అంత అలా ఉంది అసలు. సో ఇప్పుడు మా థింగ్ ఏంటంటే ఇప్పుడు నిన్నటి నుంచి అన్ని ఛానల్స్లో చూస్తున్నారు. ఓకే ముందు తెలీదు వాళ్ళ పేరెంట్స్కి, బట్ నిన్నటి నుంచి అన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు. ఇంత మీడియా వచ్చి కవర్ చేస్తుంది. సో ఇంకా తెలీదా వాళ్ళ పేరెంట్స్కి? వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు? సో మేము అదే డిమాండ్ చేస్తాం. అట్లీస్ట్ వచ్చి వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో ఒక అమ్మాయి కానీ వాళ్ళు వచ్చి చూస్తే అట్లీస్ట్ తనకి తెలుస్తుంది. ఇలా ఇంకెప్పుడు ఇంకే అమ్మాయికి జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, వాడు ఎలాంటి వాడని
తెలియాలని, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఒక ఫ్రెండ్గా చెప్పండి, అనూష కోసం చాలా ఎక్కువ విషయాలు మీకు కూడా తెలుస్తుంటాయి. ఈ జ్ఞానేశ్వర్ చేసినటువంటి ఈ అతి క్రూరమైనటువంటి పని చూస్తుంటే అతని మోటో ఏమై ఉంటుంది? అనూషను వదిలించుకోవాలి, తర్వాత ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కట్నమా ఏంటి అసలు? కట్నం కోసం ఎప్పుడు టాపిక్ రాలేదండి. ఈవెన్ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా తను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అంటే వదిలేస్తే కూడా బేబీతో తను సర్వైవ్ అయిపోతుంది. అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ని ఇంత మోటివ్గా తను హ్యాండిల్ చేసి చంపేశాడు అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ థింగ్ని. సో మేమైతే పేరెంట్స్ని ఫస్ట్ డిమాండ్ చేస్తున్నామండి, ఎందుకు పేరెంట్స్ రావట్లేదు, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, అట్లీస్ట్ రావాలి కదా. వాళ్ళ అబ్బాయికి ఇలా అయ్యింది, ఒక అమ్మాయిని ఇలా చేశాడు, తను వచ్చి చూడాలి కదా వాళ్ళ పేరెంట్స్. సో ఫస్ట్ మేమైతే పేరెంట్స్ ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది కదా, మరి వాళ్ళ పేరెంట్స్ని రప్పించాలని కానీ ఇట్లాంటివి ఏమి? ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు వస్తారు పేరెంట్స్ అని చెప్పారు, బట్ ఇప్పటికో 3 hours అయింది, పేరెంట్స్ ఎవరు ఇక్కడికి రాలేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్లీ? పేరెంట్స్ వచ్చి చూడాలి, చూసేంత వరకు మేము ప్రాసెస్ ఏవి ఇక్కడ నుంచి కదలమండి, స్టార్ట్ చేయము అసలు ఏదైనా. సో ఇక్కడ అనూష వాళ్ళ అమ్మమ్మ గారి మాటల్లో మీరు విన్నారు. ఆమె మాట్లాడుతుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి, ఎంతో సంబరపడిపోయింది. నేను బిడ్డ పుట్టబోతున్నాడు, అమ్మమ్మ నువ్వు వచ్చి నాకు అన్నీ చూసుకోవాలి, నాకు ఇవన్నీ కొత్త కదా, నువ్వే దగ్గర ఉండాలి, నాకు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది నా మనవరాలు. ఆఖరికి నా కళ్ళెదుటే నేను ఆమె పడుకున్నట్టుగానే నిండు గర్భిణి అలా ఉండిపోయింది. అనూష అని లేపుతున్నా కూడా నా మనవరాలు లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. అదే చివరి చూపు అవుతుందని కూడా నేను అనుకోలేదు అంటూ ఆ అమ్మమ్మ రోధిస్తున్నటువంటి తీరు ఒకవైపు ఉంటాయి. ఇంకొక వైపు ఆ అనూష ఫ్రెండ్స్ కానీ బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కంటిన్యూస్గా మీడియాలో కూడా ఎవరైతే జ్ఞానేశ్వర్ అనూష వాళ్ళు పెళ్లి చేసుకున్న ఫోటోలు కానీ లేకపోతే బేబీ బంప్తో వాళ్ళు దిగినటువంటి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక జీవితాన్ని లైఫ్ని ఒక 2 ఏళ్ల పాటు హ్యాపీగా లీడ్ చేసిన ప్రతి క్షణాన్ని కూడా ఫోటోల రూపంలో వాళ్ళు భద్రపరుచుకున్నారు. అవన్నీ కూడా మీడియా ద్వారా రివీల్ అయినప్పుడు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి కన్న బిడ్డ కూడా కడుపులో ఉన్నాడు అని కనీసం ఆలోచించకుండా, కట్టుకున్న భార్య అని కూడా ఆలోచించకుండా కసాయిగా క్రూరత్వంగా హత్య చేయడమే కాకుండా ఆ కనీసం జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులైనా ఎందుకు ముందుకు రావట్లేదు? కనీసం ఈ అమ్మాయితో నా కొడుకు పెళ్ళైంది కాబట్టి ఈమె నా కోడలు, కనీసం చివరి చూపు చూడటానికి కూడా వాళ్ళు రావడం లేదు. వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఏ ప్రాసెస్ కూడా అవ్వనివ్వమంటూ కేజీహెచ్ మార్చరీ దగ్గర వీళ్ళంతా పట్టుబడి కూర్చున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు మా అమ్మ నాన్న అనుకుంటూ వాళ్ళ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని ఫోన్లో చూపించడమే తప్ప ఎప్పుడూ డైరెక్ట్ చేసింది లేదు. అట్లీస్ట్ ఇలాంటి విషాదకరమైన ఘటన అయినప్పటికీ కూడా చివరి చూపుగానైనా ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రావాల్సిందే అంటూ కూడా అనూష ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు వచ్చారండి మాట్లాడడం. టోటల్గా జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంట్లోనే అన్ని అబద్ధాలు చెప్పాడండి, ఇక్కడ మాకు అన్ని అబద్ధాలు చెప్పాడు. ఆయనైతే యాక్సెప్ట్ చేసే ఉద్దేశంలోనే ఉన్నాము అని చెప్పారండి. జరిగింది ఏమైనా కావచ్చు, ఆయనైతే ప్రజెంట్ వాళ్ళ కోడలుగానే అంగీకరించి వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అక్కడే కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నారండి. వాళ్ళ పేరెంట్స్కి అయితే అసలు ఏమీ చెప్పలేదటండి, ఈ విషయాలు కానీ ఏమీ చెప్పలేదంట. ఎక్కడో విజయవాడది జాబ్ చేసుకుంటున్నాను అది ఇది అని చెప్పాడంటే మ్యానిపులేట్ చేశాడు. కానీ ఇక్కడ మన ఎలా మ్యానిపులేట్ చేశాడో అక్కడ వాళ్ళని ఎలాగ మ్యానిపులేట్ చేశాడండి ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా. అయితే ఇప్పుడు మేము వాళ్ళ ఫాదర్ని అడిగిన 2 విషయాలండి. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్కి సపోర్ట్ చేయొద్దు ఆ అబ్బాయికి, ఎందుకంటే రేపొద్దున ఇంకో అమ్మాయికి ఇదే మోసం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మీరు పట్టించుకోలేదు, లేదంటే రాలేదు, ఇంకో విధంగానూ ఒక అమ్మాయిని నాశనం చేశాడు. బయటకు వచ్చి ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఇంకో అమ్మాయికి ఇదే గతి పట్టిస్తాడు. కాబట్టి మీరు సపోర్ట్ చేయొద్దు ఆ అబ్బాయికి. నెక్స్ట్ మీ ఇంటి పేరు కోసం చాలా పోరాడింది ఆ పిల్ల, కాబట్టి మీ ఇంటి పేరుతోనే దాని సంస్కారాలు కంప్లీట్ చేయమని మేము అడగడం జరిగిందండి. వాళ్ళు దానికి అంగీకరించారు. వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ కోడలుగానే అన్ని కార్యక్రమాలు జరిపిస్తామని చెప్పి మాట ఇచ్చారండి మనకి. పుణ్యస్త్రీగా అక్కడ వాళ్ళ ఇంటి కోడలు సాగనంపుతామని ఒప్పుకున్నారండి. అదే ఆ అబ్బాయికి అయితే ఎటువంటి సపోర్ట్ ఇవ్వమని కూడా వాళ్ళు అంగీకరించారండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ స్లిప్ ఒకటి ఇచ్చేసారు. నెక్స్ట్ 3 days టైం పడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందండి. అంతే.